దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము మదర్స్ డే సందర్భంగా ఈనాటి మాతృమూర్తి రూతమ్మ. రూతు గ్రంథం 3:10. నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానవు. విశ్వాసమాలిక. దేవుని కార్యములు అద్భుతములు, అగమ్య గోచరములు, వర్ణనాతీతము. మోయాబులోని కడగబడిన ఆణిముత్యము లాంటిది రూతునకు ప్రత్యేక స్థానం ఏర్పరచుటకు, దివ్య వృక్షముగా ఆమె స్థాయిని పెంచుటకు అభిలాష చూపినవాడు దేవుడు. ఆమె చక్కనిది, మనసున్న మహారాణి, చూడగానే ఆకట్టుకుని ముఖ వర్చస్సు గలది. కనుకనే నయోమి కోడలుగా తన ఇంట ఆహ్వానించింది. ప్రేమ అనురాగములు కలిగిన భర్త, సీతాకోక చిలుకలా ఎగిరే వయసుతో ఎన్నో తీపి కలలు. ఆ కలలకు కోరికలు తోడైతే ఆ ఆనందానికి అవధులుంటాయా? దీనికి తోడు అత్తైన నయోమి ఇంట ఆచరములు, కట్టడములు, శాసనములు, ప్రార్థనలు, స్తుతియాగ కీర్తనలతో దేవుడు చేసిన అద్భుత కార్యములు వివరించగా వాటిని ధ్యానిస్తూ దేవుని యందు విశ్వాస మాలిక కాగా, దేవుని వాగ్దానములను మూటకట్టుకొని దేవుని యందు భయభక్తులు అదుగో మగువేళ ఆ సంతోష సమయమున విధి వెక్కిరించినట్లు కట్టుకున్న భర్త వియోగము వర్ణాతీతము. కానీ ఆమె జీవితములో చీకటి అలుముకొన్నను దేవుని మహాశక్తి మదినందు మెదలగా ఆయన పాదములను ప్రార్థనలతో ప్రక్షాళనము గావించి తన ఒంటరి ప్రయాణములో వెన్నంటి నడిపిస్తాడనే విశ్వాస శౌర్యమును కంకణం కట్టుకొని తన భక్తినే శిఖాముడిగా మార్చుకొని నిరీక్షణ, విశ్వాసం అనే 2 రెక్కలతో, క్రమశిక్షణ అనే ఆయుధముతో నయోమితో కలిసి బెత్లెహేమునకు అడిగిడి. దారి కానకున్న బ్రతుకు భారమైతే నీతి సూర్యుని వెలుగులో బోయాజు పొలములో పరిగె కోసము అడిగిడగా, బోయాజు ఆమె నమ్రతకు పరవశుడై పరిణయమాడగా, జనులు దీవించగా, వృద్ధులు ఆశీర్వదించగా, పుట్టిన కుమారునికి ఒబేదను నామకరణం గావించగా, ఈ వంశావళిలోని నుండి అర్థించిన రక్షకుడిగా మనకు తోడై ఉండుటకు మన యొక్క చీకటిలో వెలుగుగా ఉండే యేసుక్రీస్తు దేవుడు నాటిన మహావృక్షమే అందరికీ ఆశ్రయముగా నిన్న నేడు నిరంతరం కాపరిగా ఉండి, ఎన్ని పడిన ద్రాక్ష తీగలుగా ఆయనతో మనము అల్లుకుపోతే ఎవరు పికిలించగలరు? రూతు వలె రూతు కష్టాలలో దేవుని వైపు చూడగలిగితే జీవితమును శ్రమల కొలిమిలో నుండి మేలిమి బంగారముగా మార్చువాడు దేవుడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవని విశ్వసించినది రూతు. ఆమేన్.